ఒక్క విషయం చెప్తా వినండి, వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మీరు ఎక్స్ట్రా పెట్టద్దు. శతకోటి నమస్కారాలు. మనం 180 లీటర్ల పాలు యూజ్ చేయాలి ఎవ్రీడే. మీరు 100 లీటర్లే తెస్తున్నారు, మిగతా 80 లీటర్ల పాలు కాస్ట్ ఉంటది కదా, ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ బిల్లు అది ఎందులో రీచ్ అవుతున్నారు? మీరు దేనికి పెడుతున్నారు? అది దేనికి కన్వర్ట్ చేస్తున్నారు? ఆల్టర్నేషన్ ఫ్రూట్స్ ఎలాగే ఉంటాయి కదా. అంత విశాలమైన హృదయం వచ్చిందా మీకు? ఒక్క విషయం చెప్తా వినండి, వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మీరు ఎక్స్ట్రా పెట్టద్దు. శతకోటి నమస్కారాలు. చెప్పేదేనండి, మనకి వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మనం ఎక్స్ట్రా పెట్టొద్దు. కొన్ని హాస్టల్స్ లో తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర కొంచెం రీచ్ అవుతారు, ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఖర్జూరాలు, పల్లి ఉండో ఏదో ఒకటి పెడతారు. మనం బలానికి ఆల్రెడీ చిక్కీ ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ రాగిజావ రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ పాలు ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ గుడ్డు ఇస్తున్నాం. ఇవి చాలు. మీరు ఎక్స్ట్రా ఫ్రూట్ తెచ్చి పెడతారంటే మీరు ఎప్పుడు తెస్తున్నారో ఏం పెడుతున్నారో మాకు ఎలా తెలుస్తుంది? కౌంట్ కాదు కదా అది. మీరు ఇవ్వాల్సింది పాలు. నాకు రేపు మార్నింగ్ నుంచి 60 లీటర్ల పాలు కాయాలి, పిల్లలందరూ తాగాలి. ముందు ఫ్రూట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉండాలి. కూరగాయలు మెనూలో ఏ చాట్ లో ఏ కూరగాయ ఉందో అదే మన ప్లేట్ లో ఉండాలి. ఇవన్నీ మీరు బేరీ చేసుకొని, నాకు ఈసారి కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం బాగా ఉండట్లేదు, పిల్లలకు సఫిషియెంట్ గా పెట్టట్లేదు, పిల్లలకి కొన్ని మెనూ డివియేట్ అవుతుంది, పిల్లలతో పని చేపిస్తున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం సీరియస్ గా యాక్షన్ ఉంటుంది. నేను యాక్షన్ తీసుకోవడానికి నాకు అన్ని అథారిటీస్ ఉన్నాయి, బట్ నేను దగ్గర పరిసరాల మనిషిని కాబట్టి ఒకసారి చూస్తున్నాను. మన జిల్లా మన దగ్గరలో కాబట్టి ఇంకోసారి అయితే ఎక్స్క్యూజ్ చేయను. అది మీ డిపార్ట్మెంట్ కి మీరు డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేసుకోండి. మీరు మీ డీడీలతో మాట్లాడుకోండి. మాకు స్టాఫ్ సరిపోవట్లేదని. మీకు ఒక్కరికే కాదు, నిన్న ఒకటి వెళ్ళాం, అది సేమ్ ఇంతే. 600 మంది 700 మంది పిల్లలకి 4 ఉన్నారు. వాళ్ళు అదే అడిగారు, ఒక్కరోజు మానేసిన జీతం కట్ చేస్తున్నారండి, మాకు ఏ బెనిఫిట్స్ రావట్లేదు, అన్ని పథకాలు కట్ చేశారండి అని వాళ్ళు బాధపడ్డారు. అది డిపార్ట్మెంట్ వాడు, మీకు తెలియదు ఏమైంది, స్టేట్ వాడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం రిక్రూట్మెంట్ అనేది. ఏమండి, 12 లీటర్ల పాలు కాయడానికి గ్యాస్ పొయ్యి వెలిగించాలి, గిన్నె పెట్టాలి. 60 లీటర్లకి గ్యాస్ పొయ్యి వెలిగించాలి, అంతేనా? అక్కడ 4 చేస్తున్నారా, 400 మంది చేస్తున్నారా అని కాదు. మనకి క్వాంటిటీ డివియేట్ అవ్వకూడదు. 60 లీటర్ల పాలు కాయాలి, పిల్లలందరూ తాగాలి. వెళ్ళినా మీరు క్యారేజీలు పట్టుకుని వెళ్ళినా ఇక్కడ ఎవరో ఉంటారు, ఎవరో ఆంటీ ఎవరో తాళాలు వేసేవాడు ఎవరు? వాటర్ ఇప్పుడు పైన మీకు ట్యాంక్ ఉందా? గంట రాత్రి పడుకునే ముందు ఒకసారి వేసి మేడం 10 దాకా 11 నుంచి కాపేస్తున్నాం. మధ్యరాత్రిలో పిల్లలకి డేట్ వచ్చింది, బాత్రూమ్కి వెళ్ళారు, నీళ్ళు లేవు, అప్పుడు నిన్ను వచ్చి లేపుతారా? నువ్వు లేపుతో లెక్కిస్తున్నావా? మామూలుగా తిట్టట్లేదు కానీ వాళ్ళని మాట అనకుండానే చెప్తున్నారా? 10 సంవత్సరాలు. అందుకనే రాజు తేలిపోయారు మీరందరూ. ఇక్కడ 5 సంవత్సరాలు చేసేవాళ్ళు కాబట్టి రాజు తేలిపోయారు. తాళా లేకు దానికి, నువ్వు తాళా లేకు. నీ సొమ్ముతో ఏమన్నా బాగు చేపిస్తావా? పాడైతే నువ్వు నీ సొమ్ముతో బాగు చేపిస్తావా? తాళాలు వేయకు, బాత్రూములకి తాళాలు వేయకు, అర్థమవుతుందా? అది మోటార్ తాళాలు వేయకు. నీ మేడం కాదు, ఆ మేడం మొగుడు వచ్చి చెప్పినా వినకు. వింటావా? ఇంకెయ్యకు, తాళాలంటే వేయకు. మీరు సీరియస్ గా తీసుకోండి. మీరేమి రిపోర్ట్ రాశారో, ఏమి యాక్షన్ తీసుకున్నారో వెంటనే మా స్టాఫ్ పంపించండి. విత్ ఇన్ నాకు 1 వీక్ 10 days లోపల ఏజెన్సీని కూడా మార్చేయాలి, వేరే వాళ్ళని పెట్టండి. ఆవిడ సస్పెన్షన్ కి రిఫర్ చేయండి. వంకాయలు ఉంచుకుని వేసుకోవచ్చు, ఒక ఆనపకాయ వేయచ్చు, ఒక దోసకాయ వేయచ్చు, అది మన ఇష్టం. ఏ కూరగాయ దొరికితే ఆ కూరగాయ వాడచ్చు. అందులో క్యారెట్ వేయచ్చు, ముల్లంగి వేయచ్చు, ఏ కూరగాయ ఉంటే అది వాడచ్చు. కానీ పక్కన కూరగాయల కూర ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ 2 రోజులు ఏ కూరగాయ ఉంది అనేదే మన స్టోర్ రూమ్లో ఉండాలి. అది మీరు అతన్ని ఫాలోఅప్ చేసుకోవడంలో ఉండాలి. అన్ని కేజీలు వంకాయలు పుచ్చిపోయి ఇచ్చాడు అంటే ఆ వంకాయలు దేంతో సమానమో తెలుసా? మార్కెట్లో ఎప్పుడైనా రైతు బజార్లకు వెళ్ళావా? పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్ళారా? ఎలాంటివి ఉంటాయి? గేడింగ్లు చేసినవి ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, సెకండ్ క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి. మన పిల్లలు లో క్వాలిటీ తినే పిల్లల్లాగా ఉన్నారా? మరి ఎవరిని మీరు డబ్బున్న వాళ్ళని చేయటానికి ఆయన్ని క్వశ్చన్ చేయట్లేదు? మన పిల్లలకి న్యాయం చేయటానికి కదా మనకు ఉద్యోగాలు, అవునా? మన పిల్లలు హై క్వాలిటీ ఫుడ్ తినాలి. ఇప్పుడు అతను బిల్లు దేనికి చేసుకుంటాడు? హై క్వాలిటీకి చేసుకుంటాడా, లో క్వాలిటీకి చేసుకుంటాడా? హై క్వాలిటీ చేసుకుంటాడు. ఇదే పుచ్చిపోయిన వంకాయ
రైతు బజార్లో తొక్కుకుంటా నడుస్తాం, లేకపోతే అక్కడ తిరిగే దూడలు, ఆవులు, ఆంబోతులు, వచ్చేసిన ఆంబోతులు అవి తినడానికి ఉపయోగిస్తారు. కానీ అది మన పిల్లలకి తినమని పంపించాడు. ఎంత ధైర్యం అతనికి, అంతేనా? మరి మనం దాన్ని మేమేం చేస్తామండి? మీరు అడుగుతున్నారో లేదో మాకు అనవసరం. మేము చూసేది ఏంటి? మెనూ ప్రకారం మా పిల్లలకు అందట్లేదు, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి. అది లేదంటే మీరు మాకు కారణం చెప్పడానికి మేము షోకాసులు ఇస్తాం. ఇంకా పెద్ద పెద్ద తప్పులు కనిపిస్తే సస్పెండ్ చేస్తాం. అవును కదండి? వెండర్ ఎవరండి కూరగాయలు మార్చి ఇవ్వడానికి? వెండర్ ఎవరండి పుచ్చిపోయి తెచ్చి ఇవ్వడానికి? దాన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు అంటే, దాన్ని మనం రిటర్న్ చేయట్లేదు అంటే అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళు బాగానే నన్ను ఏం అడగట్లేదు, ఏం చేయట్లేదని మళ్ళీ అవే పంపిస్తాడు. ప్రతి మార్కెట్లో 2-3 రకాల కౌంటర్లాగా ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ. మనకి ఇచ్చేవన్నీ లో క్వాలిటీలు తెస్తారు. వారు హై క్వాలిటీకి బిల్లులు వేసుకుంటారు. మనం ఎప్పుడైతే సప్లయర్ని అడగమో, రిటర్న్ చెయ్యమో, క్వశ్చన్ చెయ్యమో అతను మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాడు. ప్రొవిజన్స్ అయినా ఏదైనా కూడా మనం కోఆర్డినేషన్, మాకు ఇది బాగాలేదండి, ఎగ్ సైజు ఉంది, మాకు చాలా చిన్న ఎగ్గులు వస్తున్నాయండి, మాకు ఇలాంటివి పంపిస్తే ఊరుకోమండి, మాకు పైనుంచి ప్రెజర్ ఉందండి, ఇలాంటివి చెప్పుకోవాలి. మీ మాట వినట్లేదా? మాలాంటి వాళ్ళకి చెప్పండి, జేసీ గారితో మాట్లాడి అతను బిల్లులు ఆఫ్ చేయించేస్తాం. రెండోసారి జాగ్రత్తగా తెస్తారు. లేదు మీరు అడగట్లేదంటే అతను మీరు కుమ్మక్కైపోయారు అంటాం. మేము ఏమంటాం? అతనికి మిగిలే పర్సంటేజ్లో మీకు కూడా ఇచ్చాడేమో అంటాం. అంతేనా సార్? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత తీసుకున్నామంటే వండేసాం పెట్టేసామని కాదు. ఈ ఏకలవ్య హాస్టల్కి స్పెసిఫిక్గా వచ్చిన కారణం కూడా నాకు కొన్ని వినిపించినాయి. నేను కోతవేటి దూరంలో ఉంటాను, ఇక్కడే కోయిలగూడెం. నేను రావాలంటే నాకు అరగంట టైం పట్టదు, ఏ టైంలోనైనా రావచ్చు. కానీ ఒకసారి అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే మార్చుకుంటారు విధానం అని. పిల్లల ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ నాకు మళ్ళీ వినబడితే మాత్రం ఎక్స్క్యూజ్ చెయ్యను. నేను మెనూ డీవియేట్ అవ్వకూడదు. ఏది ఉంటే అదే వాళ్ళకి పెట్టాలి. క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వంట నీట్గా వండాలమ్మా. కష్టపడడం తప్పదు, శ్రమ పడడం తప్పదు, అన్ని ఖర్చులు పెట్టి వండడం తప్పదు. అవునా? ఇంత చేసి కూడా శుభ్రంగా చేయకపోతే ఎందుకు? ఒకరోజు అయితే 2 రోజులైతే ఏదన్నా బాగోపోతే అడ్జస్ట్ అవుతారు. రోజు అదే పంద అయితే పిల్లలు తినలేరు. ఎదిగే పిల్లలు కదా, తినకుండా సగం సగం పడేశారనుకోండి, వాళ్ళ ఒంట్లోకి అందాల్సినవి అందలేదనుకో, వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టగలరా? ఒక్క విషయం చెప్తా వినండి, వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మీరు ఎక్స్ట్రా పెట్టద్దు. శతకోటి నమస్కారాలు. మనం 180 లీటర్ల పాలు యూజ్ చేయాలి ఎవ్రీడే. మీరు 100 లీటర్లే తెస్తున్నారు. మిగతా 80 లీటర్ల పాలు కాస్ట్ ఉంటుంది కదా, ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ బిల్లు అది ఇందులో రీచ్ అవుతున్నారు. మీరు దేనికి పెడుతున్నారు? అది దేనికి కన్వర్ట్ చేస్తున్నారు? ఆల్టర్నేషన్. ఫ్రూట్స్ ఎలాగా ఉంటాయి కదా. అంత విశాలమైన హృదయం వచ్చిందా మీకు? ఒక్క విషయం చెప్తా వినండి, వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మీరు ఎక్స్ట్రా పెట్టద్దు. శతకోటి నమస్కారాలు. చెప్పేదేనండి, మనకి వాళ్ళకి పెట్టాల్సింది పెడితే చాలు, మనం ఎక్స్ట్రా పెట్టొద్దు. కొన్ని హాస్టల్స్ లో తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర కొంచెం రీచ్ అవుతారు, ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఖర్జూరాలు, పల్లి ఉండో ఏదో ఒకటి పెడతారు. మనం బలానికి ఆల్రెడీ చిక్కీ ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ రాగిజావ రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ పాలు ఇస్తున్నాం, మనం బలానికి ఆల్రెడీ గుడ్డు ఇస్తున్నాం. ఇవి చాలు. మీరు ఎక్స్ట్రా ఫ్రూట్ తెచ్చి పెడతారంటే మీరు ఎప్పుడు తెస్తున్నారో ఏం పెడుతున్నారో మాకు ఎలా తెలుస్తుంది? కౌంట్ కాదు కదా అది. మీరు ఇవ్వాల్సింది పాలు. నాకు రేపు మార్నింగ్ నుంచి 60 లీటర్ల పాలు కాయాలి, పిల్లలందరూ తాగాలి. ముందు ఫ్రూట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉండాలి. కూరగాయలు మెనూలో ఏ చాట్లో ఏ కూరగాయ ఉందో అదే మన ప్లేట్లో ఉండాలి. ఇవన్నీ మీరు బేరీ చేసుకొని నాకు ఈసారి కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం బాగా ఉండట్లేదు, పిల్లలకు సఫిషియెంట్ గా పెట్టట్లేదు, పిల్లలకి కొన్ని మెనూ డీవియేట్ అవుతుంది, పిల్లలతో పని చేపిస్తున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం సీరియస్ గా యాక్షన్ ఉంటుంది. నేను యాక్షన్ తీసుకోవడానికి నాకు అన్ని అథారిటీస్ ఉన్నాయి. బట్ నేను దగ్గర పరిసరాల మనిషిని కాబట్టి ఒకసారి చూస్తున్నాను. మన జిల్లా మన దగ్గరలో కాబట్టి ఇంకోసారి అయితే ఎక్స్క్యూజ్ చేయను. అది మీ డిపార్ట్మెంట్ కి మీరు డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేసుకోండి. మీరు మీ డీడీలతో మాట్లాడుకోండి. మాకు స్టాఫ్ సరిపోవట్లేదని. మీకు ఒక్కరికే కాదు, నిన్న ఒకటి వెళ్ళాం, అది సేమ్ ఇంతే. 600 మంది 700 మంది పిల్లలకి 4 ఉన్నారు. వాళ్ళు అదే అడిగారు, ఒక్కరోజు మానేసిన జీతం కట్ చేస్తున్నారండి, మాకు ఏ బెనిఫిట్స్ రావట్లేదు, అన్ని పథకాలు కట్ చేశారండి అని వాళ్ళు బాధపడ్డారు. అది డిపార్ట్మెంట్ వాడు, మీకు తెలియదు. స్టేట్ వాడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం రిక్రూట్మెంట్ అనేది.
ఏమండి 12 లీటర్ల పాలు కాయడానికి గ్యాస్ పొయ్యి వెలిగించాలి, గిన్నె పెట్టాలి. 60 లీటర్లకి గ్యాస్ పొయ్యి వెలిగించాలి, అంతేనా? అక్కడ నలుగురు చేస్తున్నారా, 400 మంది చేస్తున్నారా అని కాదు. మనకి క్వాంటిటీ డివియేట్ అవ్వకూడదు. 60 లీటర్ల పాలు కాయాలి, పిల్లలందరూ తాగాలి. వెళ్ళినా క్యారేజీలు పట్టుకుని వెళ్ళినా ఇక్కడ ఎవరో ఉంటారు, ఎవరో ఆంటీ, ఎవరమ్మా తాళాలు వేసేవాడు ఎవరు? వాటర్ ఇప్పుడు పైన మీకు ట్యాంక్ ఉందా? అది గంట ఉండాలి మేడం, ఇలా అన్ని అయిపోతాయి. రాత్రి పడుకునే ముందు ఒకసారి వేసి ఆపాలి మేడం. 10:30 దాకా వేస్తా, 11 ఆపేస్తున్నా. మధ్యరాత్రిలో పిల్లలకి డేట్ వచ్చింది, బాత్రూమ్కి వెళ్ళారు, నీళ్ళు లేవు, అప్పుడు నిన్ను వచ్చి లేపుతారా? నువ్వు లేపుతో లెక్కుతున్నావా? వేస్తాను మేడం. ఎందుకు మామూలుగా తిట్టట్లేదు కదా వాళ్ళని. ఎందుకు చేస్తాను మేడం? నేను అవసరంగా ఎవరు కాలం చదువు, నేను ఒక్క మాట అనకుండానే చెప్తున్నారా? 10 సంవత్సరాలు చేస్తాను మేడం. అందుకనే రాజు తేలిపోయారు మీరందరూ. ఇక్కడ 5 సంవత్సరాలు చేసేవాళ్ళు కాబట్టి రాజు తేలిపోయారు. తాళా లేదు దానికి. నువ్వు తాళా లేదు, నీ సొమ్ముతో ఏమన్నా బాగా చేపిస్తావా? పాడైతే నువ్వు నీ సొమ్ముతో బాగా చేపిస్తావా? తాళాలు వెయ్యకు, బాత్రూములకి తాళాలు వెయ్యకు, అర్థమవుతుందా? అది మోటార్ తాళాలు వెయ్యకు. నీ మేడం కాదు, ఆ మేడం మొగుడు వచ్చి చెప్పినా వినకు. వింటావా? ఇంకెయ్యకు, తాళాలంటే వేయకు. మీరు సీరియస్ గా తీసుకోండి. మీరేమి రిపోర్ట్ రాశారో, ఏమి యాక్షన్ తీసుకున్నారో వెంటనే మా స్టాఫ్ పంపించండి. విత్ ఇన్ నాకు 1 వీక్ 10 days లోపల ఏజెన్సీని కూడా మార్చేయాలి, వేరే వాళ్ళని పెట్టండి. ఆవిడ సస్పెన్షన్ కి రిఫర్ చేయండి. వంకాయలు ఉంచుకొని వేసుకోవచ్చు, ఒక ఆనపకాయ వేయచ్చు, ఒక దోసకాయ వేయచ్చు, అది మన ఇష్టం. ఏ కూరగాయ దొరికితే ఆ కూరగాయ వాడచ్చు. అందులో క్యారెట్ వేయచ్చు, ముల్లంగి వేయచ్చు, ఏ కూరగాయ ఉంటే అది వాడచ్చు. కానీ పక్కన కూరగాయల కూర ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ 2 రోజులు ఏ కూరగాయ ఉంది అనేదే మన స్టోర్ రూమ్లో ఉండాలి. అది మీరు అతన్ని ఫాలోఅప్ చేసుకోవడంలో ఉండాలి. అన్ని కేజీలు వంకాయలు పుచ్చిపోయి ఇచ్చాడు అంటే ఆ వంకాయలు దేంతో సమానమో తెలుసా? మార్కెట్లో ఎప్పుడైనా రైతు బజార్లకు వెళ్ళావా? పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్ళారా? ఎలాంటివి ఉంటాయి? గేడింగ్లు చేసినవి ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, సెకండ్ క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి. మన పిల్లలు లో క్వాలిటీ తినే పిల్లల్లాగా ఉన్నారా? మరి ఎవరిని మీరు డబ్బున్న వాళ్ళని చేయటానికి ఆయన్ని క్వశ్చన్ చేయట్లేదు? మన పిల్లలకి న్యాయం చేయటానికి కదా మనకు ఉద్యోగాలు, అవునా? మన పిల్లలు హై క్వాలిటీ ఫుడ్ తినాలి. ఇప్పుడు అతను బిల్లు దేనికి చేసుకుంటాడు? హై క్వాలిటీకి చేసుకుంటాడా, లో క్వాలిటీకి చేసుకుంటాడా? హై క్వాలిటీ చేసుకుంటాడు. ఇదే పుచ్చిపోయిన వంకాయ రైతు బజార్లో తొక్కుకుంటా నడుస్తాం, లేకపోతే అక్కడ తిరిగే దూడలు, ఆవులు, ఆంబోతులు, వచ్చేసిన ఆంబోతులు అవి తినడానికి ఉపయోగిస్తారు. కానీ అది మన పిల్లలకి తినమని పంపించాడు. ఎంత ధైర్యం అతనికి, అంతేనా? మరి మనం దాన్ని మేమేం చేస్తామండి? మీరు అడుగుతున్నారో లేదో మాకు అనవసరం. మేము చూసేది ఏంటి? మెనూ ప్రకారం మా పిల్లలకు అందట్లేదు, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి. అది లేదంటే మీరు మాకు కారణం చెప్పడానికి మేము షోకాసులు ఇస్తాం. ఇంకా పెద్ద పెద్ద తప్పులు కనిపిస్తే సస్పెండ్ చేస్తాం. అవును కదండి? వెండర్ ఎవరండి కూరగాయలు మార్చి ఇవ్వడానికి? వెండర్ ఎవరండి పుచ్చిపోయి తెచ్చి ఇవ్వడానికి? దాన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు అంటే, దాన్ని మనం రిటర్న్ చేయట్లేదు అంటే అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళు బాగానే నన్ను ఏం అడగట్లేదు, ఏం చేయట్లేదని మళ్ళీ అవే పంపిస్తాడు. ప్రతి మార్కెట్లో 2-3 రకాల కౌంటర్లాగా ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ. మనకి ఇచ్చేవన్నీ లో క్వాలిటీలు తెస్తారు, వారు హై క్వాలిటీకి బిల్లులు వేసుకుంటారు. మనం ఎప్పుడైతే సప్లయర్ని అడగమో, రిటర్న్ చెయ్యమో, క్వశ్చన్ చెయ్యమో అతను మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాడు. ప్రొవిజన్స్ అయినా ఏదైనా కూడా మనం కోఆర్డినేషన్, మాకు ఇది బాగాలేదండి, ఎగ్ సైజు ఉంది, మాకు చాలా చిన్న ఎగ్గులు వస్తున్నాయండి, మాకు ఇలాంటివి పంపిస్తే ఊరుకోమండి, మాకు పైనుంచి ప్రెజర్ ఉందండి, ఇలాంటివి చెప్పుకోవాలి. మీ మాట వినట్లేదా? మాలాంటి వాళ్ళకి చెప్పండి, జేసీ గారితో మాట్లాడి అతను బిల్లులు ఆఫ్ చేయించేస్తాం. రెండోసారి జాగ్రత్తగా తెస్తారు. లేదు మీరు అడగట్లేదంటే అతను మీరు కొమ్మక్కైపోయారు అంటాం. మేము ఏమంటాం? అతనికి మిగిలే పర్సంటేజ్లో మీకు కూడా ఇచ్చాడేమో అంటాం. అంతేనా సార్? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత తీసుకున్నామంటే వండేసాం పెట్టేసామని కాదు. ఈ ఏకలవ్య హాస్టల్కి స్పెసిఫిక్గా వచ్చిన కారణం కూడా నాకు కొన్ని వినిపించినాయి. నేను కోతవేటి దూరంలో ఉంటాను, ఇక్కడే కోయిలగూడెం. నేను రావాలంటే నాకు అరగంట టైం పట్టదు, ఏ టైంలోనైనా రావచ్చు. కానీ ఒకసారి అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే మార్చుకుంటారు విధానం అని. పిల్లలు ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ నాకు మళ్ళీ వినబడితే మాత్రం ఎక్స్క్యూజ్ చెయ్యను. నేను మెనూ డీవియేట్ అవ్వకూడదు.
ఏది ఉంటే అదే వాళ్ళకి పెట్టాలి. క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వంట నీట్గా వండాలమ్మా. కష్టపడడం తప్పదు, శ్రమ పడడం తప్పదు, అన్ని ఖర్చులు పెట్టి వండడం తప్పదు. అవునా? ఇంత చేసి కూడా శుభ్రంగా చేయకపోతే ఎందుకు? ఒక రోజు అయితే 2 రోజులు అయితే ఏదన్నా బాగోపోతే అడ్జస్ట్ అవుతారు. రోజు అదే పంద అయితే పిల్లలు తినలేరు. ఎదిగే పిల్లలు కదా, తినకుండా సగం సగం పడేశారనుకోండి, వాళ్ళ ఒంట్లోకి అందాల్సినవి అందలేదనుకో, వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టగలరా?